రాకముందు కేసీఆర్ గారు రైతులందరూ పెరగనందిని అరుగు మీద పట్టుకోవాలని చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అయింది. ఇదే రైతులు పురుగన్నందిని బొందలగడ్డ పోతున్నారు. కేసీఆర్ గారు మీరు చేసిన కథలకు మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తారని 9 సంవత్సరాలు అయింది. కానీ ఆ రుణమాఫీ సంగతి మర్చిపోయారు. కేవలం మీరు ఒక రైతు బంధు ఇస్తారు. రైతు బంధు రైతులు చాలామంది చాలా స్కీమ్లు మిస్ అవుతున్నారు. కేవలం ఒక రైతు బంధుతోని పంట సబ్సిడీ పోయింది, పంట రుణం పోయింది, రైతు బంధు పోయింది, అదేవిధంగా డ్రిప్ సబ్సిడీ పోయింది, గిట్టుబాటు ధర పోయింది. ఈ విధంగా చాలా అంశాలు వదిలిపోయినాయి. కానీ మీరు మాత్రం రైతులు మాత్రం సంతోషంగా లేరు. కేవలం రైతు బంధు వాళ్ళ ప్రయోజనాలతో మొత్తం శూన్యం. కేవలం రైతు రుణమాఫీ చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుండే, కానీ చేయలేరు. ఇప్పటికైనా రైతులందరూ మీరు కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా రైతులకు 15,000 రూపాయల రైతు బంధు, అదేవిధంగా ప్రతి క్వింటాలకు 500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రైతులందరూ ఆలోచించండి. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనం చేస్తున్నాము. ఇది 100% కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. 100% చేస్తాం. కాబట్టి ఇప్పుడు రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేయి గుర్తుకు ఓటేసి నవంబర్ 30న జరిగే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపాలని కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.